దేవుడికి స్తోత్రం. ఏమంటే పాపముతో జీవించేవాడు, వ్యసనాలతో జీవించేవాడు నేను మారాను అంటే చూడటానికైనా రాగలుగుతాడు. అని ఇది ఎలా మారాడో చూద్దాం, ఇది ఎలాంటి జీవితంలో ఉన్నాడో, ఎందుకు మారాడో చూద్దామని నిన్ను బట్టి కొంతమంది దేవుని యొద్దకు వచ్చేవారు ఉంటారు. నీ ప్రవర్తన మారిందని చూడటానికి వచ్చేవారు ఉంటారు, నీ నడక మారిందని చూడటానికి వచ్చేవారు ఉంటారు, నీ సహవాసం మారిందని చూడటానికి వచ్చేవారు ఉంటారు, లేకపోతే నీ బ్రతుకులో మార్పులు చూసి అనేకులు వచ్చేవారు ఉంటారు, నీ కుటుంబ పద్ధతులను చూసి వచ్చేవారు ఉంటారు. ఈరోజు ఎవరు రావట్లేదనంటే మన బ్రతుకులో ఏ స్పందన లేదు. ఒక గులాబీ పువ్వు, మల్లె పువ్వు వాసన వస్తుంటే అరే మంచి మల్లెరా, ఇది మంచి వాసన వస్తుందిరా అని చెప్పని దాన్ని చూసి ఎక్కడ ఇది అంటుంటే బాగుండే అని ఆ మొక్క కోసం ఎదురు చూస్తారు. అదే వాసన లేని పువ్వు ఉంటే చూస్తారా? నువ్వు దేనికి విలువ? వాసన ఉండడానికి, వాసన లేదంటే. ఇప్పుడు మనలో వాసన ఉందంటారు, వాసన లేదంటారు. స్తోత్రం. నా బాధలు, నా పిల్లలు, నా కుటుంబం, నా అప్పులు, నా రోగాలు, నా కష్టాలు, నా ఇది అయ్యా మా ఇంట్లో ఇంటి బాధలు ఉంటే మా ఇంట్లో ఇది కాదు కావాల్సింది. నీవు సువాసన నీలో రావాలంటే క్రీస్తుకు కలిగిన భారం నీకు రావాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు కలిగిన భారం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకు భారం, నశించిపోతున్నటువంటి ఆత్మల గురించినటువంటి ఆరాధన, నశించిపోతున్నటువంటి కుటుంబాల గురించి భారమైన, సమాధానం లేని కుటుంబాలు, ప్రార్థనాత్మ లేని కుటుంబాలు, దైవికతలో లేని కుటుంబాలు, అర్థం చేసుకోలేక బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు, వ్యక్తులు, యవ్వన జీవితాలు పాడైపోతున్నాయి, యవ్వన కుటుంబాలు పాడైపోతున్నాయి, దేవుని భయం లేని వారుగా ఉంటున్నారని ఆ కుటుంబాల రక్షణ కొరకు ఆయన సమస్తాన్ని త్యాగం చేయడానికి వచ్చి ఈరోజు ప్రపంచ సువాసన వీరుడిగా కనబడుతుంది. ఎవరైనంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆయనను అంగీకరించి ఆ రక్తంలో కనబడిన నీవు సువాసన వచ్చే వ్యక్తిగా ఉన్నావా, వాసన లేని జీవితంలో నీవు ఉన్నావా? సమరస్ని ఆమె గురించి చెబుతున్న మాట యథార్థంగా చేసిన ఆ బ్రతుకును చూసి ఇది నిజమా అని అనేకులు వచ్చారు. ఇప్పుడు మనం మారామని చెబుతున్నాం కదా, మనం చూసి ఎవరైనా వస్తున్నారా? అరే వాళ్ళలాగా నేను ఉండాలి, ఆమెలాగా నేను ఉండాలి, ఆమె చూడు ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉండేదో ఆమె చూడటానికైనా వెళ్ళాలి, అసలు ఆమెలాగా మనం ఎందుకు మారకూడదు అని నీ ప్రవర్తనే ఒక సువార్తగా మార్చగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తనే ఒక సువార్తగా మార్చగలరు. మిషనరీలో రాయబడుతుంది, అగస్టిన్ అనబడేటువంటి దైవజనుడు చాలా చిన్న వయసులోనే కుటుంబాన్ని కోల్పోయాడు. ఒక అనాథగా జీవిస్తున్నాడు. చిన్న వయసులోనే వ్యభిచారానికి, త్రాగుడికి బానిసైపోయాడు. భయంకరమైనటువంటి కామము జీవితంలో జీవించేటువంటి వ్యక్తి. ఒకరోజు తన స్నేహితుల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త సభలోనికి వెళ్ళి యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి తన పాపాన్ని, తన బ్రతుకును దేవునికి అప్పగించి బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, చస్తే నీ కొరకు చస్తా అనేటువంటి తీర్మానంలోకి వచ్చాడు. అలాంటి వ్యక్తి అదే మార్గంలో వెళుతుంటే అతను పూర్వం చేసిన పాపం చేసిన యవ్వనులు ఆయన పిలుస్తుంటే, యవ్వన స్త్రీలు ఆయన కేక వేస్తూ ఉంటే ఆయన అన్న మాట తెలుసండి, మీరు చూసిన అగస్టిన్ ఈ అగస్టిను కాదు, అగస్టిన్ చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ నూతనమైనటువంటి వ్యక్తి. అరే ఇప్పుడు పిలిచారా అని నన్ను మర్చిపోకుండా పిలిచారే అని చెప్పని కూర్చొని బతకని ఇలా పాత జీవితాన్ని, పాత బ్రతుకులు రివ్యూ చేసుకోవట్లా అన్నాడు కదా. అప్పుడు అగస్టిన్ కాదు, ఈ అగస్టిన్ కొత్త అగస్టిన్. ఏంటయ్యానంటే నేను యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించాను. ఒకప్పుడు అగస్టిన్ అయితే నీకు సుఖపడ్డానికో, నీతో సుఖపడ్డానికో, నీ ఇష్టాన్ని చేయడానికి నేను వచ్చా. ఇప్పుడు నా ఇష్టం కాదు, ప్రభు ఇష్టం నేను చేయడానికి ముందుకు వెళ్తున్నాను. ప్రభు కొరకు జీవించడానికి నేను వెళ్తున్నాను. ప్రభు కొరకు అన్ని సమర్పించుకొని నేను ప్రభు కొరకు నిలబడుతున్నాను. ఈరోజు మరి మన సాక్ష్యం
కావాలి అంటే ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా నీ కోపాన్ని, నీ పగను, నీ పంతాన్ని, నీ ప్రతీకారాన్ని, నీ యొక్క ఆశలను, నీ కోరికలను, నీ యొక్క వ్యామోహాలను సమర్పించుకోగలిగితే దేవునికి స్తోత్రం, ప్రభువు సాక్షిగా ఉండగలుగుతాం. అంతేగాని నేను తగ్గేది లేదని అనుకుంటారు. ఏమవుతుంది? చచ్చిన శవం దగ్గర ఏమైనా కదలికలు ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు మనం బతికున్నామా సత్యామా అని అంటే కదలికలే కదా. ఇప్పుడు క్రీస్తులో మనం ఎలా ఉన్నాం? చచ్చిన వారు ఉన్నామా, బ్రతికిన వారు ఉన్నామా? బ్రతికిన వారుగా ఉన్నామనడానికి రుజువు ఏంటో తెలుసండి? సాక్ష్యం. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? మన గురించి వచ్చినటువంటి వార్త ఏంటి? వీళ్ళు మందిరానికి వెళ్తారు కానీ వీళ్ళు ఇంతే అని అంటారా? లేదయ్యా, మందిరానికి వెళ్తున్నారు కాబట్టి వాడు మారారు అని అంటారు. ఆమె జీవితంలో ఆమె ఒప్పుకుంది కాబట్టి ఆమె ప్రవర్తన చూసి ఊరు వారు వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని ఆ గ్రామం వాళ్ళందరూ కూడా అనేకులు వచ్చారు. యేసుక్రీస్తు వారిని 3 దినాలు అక్కడే ఉండేలా చేశారు. దేవునికి స్తోత్రం. 3 దినాలు ఆ గ్రామంలో ఉండేలాగా చూడండి ఒకసారి. 4:38 యోహాను సువార్త 4:38 దానిని కొయ్యుటకు మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. 41 ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆయన స్త్రీని చూచి మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని 40 రాయబడుతుంది కదా. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది కనుక ఆయన అక్కడ ఎన్ని దినాలంట? ఎవరు పెట్టారా సభ? ఎవరు పెట్టారా సభ? ఎవరు పెట్టారు? సమరయులు ఎవరు పిలిచారు? సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలు బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి ఆ ఊరు వాళ్ళందరూ వచ్చారు? యేసయ్యను బట్టి వచ్చారా? ఎవరంట? కాబట్టి ఒక్క ఆడమనిషిని బట్టి ఊరందరూ వచ్చారండి. మరి సంఘంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? మన ఇంట్లో వస్తున్నారా? మన ఇంట్లో మొదలు వస్తుంది కదా. అది ఏం చేశారు? 40 చదువు. ఆయన విశ్వాసం ఉంచి 39 దగ్గర రాయబడింది. ఇప్పుడు మన ఇంట్లో విశ్వాసం ఉంచారా? మన ఇంట్లో మొదలు వస్తుంటారా? మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? మన ఇంట్లో వాక్యాసాన్ని జీవిస్తున్నారా? మన ఇంట్లో ఒక రోజు సువార్త కోరిక పెడితే ఊరంతా వస్తున్నారా? సువార్త కోరిక పెడతామా? దేవునికి స్తోత్రం. సాక్ష్యం అంటే సాక్ష్యం మనకి ఎందుకు రావట్లేదంటే మనం అంటే చావా, మనం అంటే విడిచిపెట్టరా. మన సంపాదన అని ఆశపడుతున్నాం కానీ దేవుని సంపాదన కొరకు ఆశపడుతున్నా. అదే తేడా. అంటే నా సంపాదన నేను ఎంత సంపాదించే నెలకి, సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వచ్చింది, నెలకి ఎంత వస్తుంది, వారానికి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది అని నా సంపాదన అన్నా కానీ ఆత్మల సంపాదన కొరకు ఖర్చు పెడుతున్నావా? ఆత్మల సంపాదన కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నావా? ఆత్మల సంపాదన కొరకు నీ ప్రవర్తన మార్చుకున్నావా? ఆత్మల సంపాదన కొరకు నీ కుటుంబాన్ని కేటాయించగలుగుతున్నావా? అది లేదు కాబట్టి మనకు సాక్ష్యం రాదు. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నీ గురించి మందిరానికి వస్తున్నావు, మందిరంలో ఇంతకాలం నుండి సీనియారిటీ ఉంది, మరి మన సాక్ష్యం ఏంటి? కాబట్టి మన పక్క వారి గురించి మన గురించి చెప్పే సాక్ష్యం ఏంటి? మన ఇంటి వారు మన గురించి చెప్పే సాక్ష్యం ఏంటి? ఈమె గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారట?
ఊరి వారు సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె చెప్పిన సాక్ష్యం అవునా కాదా అని అనేకులు ఆమె ప్రవర్తన మాటను బట్టి ఆమెను వెంబడించారు. ఈరోజు నిన్ను వెంబడించి మందిరానికి వచ్చేవారు ఉన్నారా? నిన్ను వెంబడించి ప్రార్థనకు వచ్చేవారు ఉన్నారా? నిన్ను వెంబడించి ప్రార్థించేవారు ఉన్నారా? ఇది సాక్ష్యం అంటే. ఈరోజు అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం.